ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా ప్రీ మార్కెట్ రేట్స్ మనం చూస్తున్నాము. నిఫ్టీ ఆల్మోస్ట్ 40 పాయింట్స్ ప్లస్లో కనిపిస్తూ 10,000 ఇప్పుడు మళ్ళీ 10,076 పాయింట్స్ దగ్గర 18-20 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ప్లస్లో కనిపిస్తుంది. బట్ మేబీ ఫ్లాట్ ఓపెనింగ్కి మన మార్కెట్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్దగా పాజిటివ్ క్యూస్ ఇమీడియట్గా మనకి ట్రిగ్గర్ అయ్యేవి కనిపించట్లేదు. కాబట్టి మేబీ ఇదే పాజిటివ్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మేబీ ఇంతకుముందు అనుకున్న మనం ఆ 331 కంపెనీలలో కొన్ని లిస్టెడ్ స్పేస్లో ఉన్నాయి. ఎక్కువగా వాల్యూమ్స్ అవుతున్న కంపెనీలు కూడా వాటిలో ఇమీడియట్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వాటిలో ఇంతకుముందు మనం కొన్ని పేర్లు చెప్పుకున్నాం. వాటి పర్శ్వనాథ్, ప్రకాష్ ఇండస్ట్రీస్, పిన్కాన్ స్పిరిట్స్, రోహిత్ ఫెర్రో, ఆర్ఏ అగ్రో లాంటివి. వాటితో పాటు గ్యాలంత్ ఇస్పాత్, జేఎండి అల్లాయిస్, అరిహంత్ ఎంటర్ప్రైజెస్, ఇండియా నివేష్ క్యాపిటల్, ఇంపెక్స్ సర్వీసెస్, యంత్రా న్యాచురల్, రసోయా ప్రోటీన్స్, ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రా, బిర్లా కార్ట్సిన్, గుజరాత్ కార్బన్, రిసర్జర్ మైన్స్, లోటస్ ఐ లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. మేబీ వీటిలో ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఎంత వాల్యూమ్స్ జరుగుతాయి, ఎంతమంది షేర్లు ఉన్నాయన్న విషయం అప్రస్తుతం అయితే మేబీ ఇలాంటి ఇంకా షెల్ కంపెనీస్ మీద, సస్పెక్టెడ్ కంపెనీస్ మీద తీవ్ర స్థాయిలో చర్యలు ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో పెన్నీ స్టాక్స్ జోలికి వారితో ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న స్టాక్స్ జోలికి వెళ్తే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. కొన్ని మెయిల్స్ మనం చూద్దాం. సురేష్ బాబు అడుగుతున్నారు, క్యాన్ఫిన్ హోమ్స్ 2600లో, బ్లూ డాట్ 4400లో తీసుకున్నారు. యావరేజ్ చేసుకోవచ్చు ఈ టైంలో ఎగ్జిస్టింగ్ ప్రైస్లో క్యాన్ఫిన్ హోమ్స్ అండ్ బ్లూ డాట్. క్యాన్ఫిన్ అయితే ఇట్స్ గుడ్ కాల్ అండి. యూ కెన్ యావరేజ్ ఇట్. ఎందుకంటే మంచి కరెక్షన్ వచ్చినట్టుంది. అండ్ వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా ఈ రోజు కూడా న్యూస్ వచ్చినట్టుంది. అరౌండ్ 1500 crores ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రాలో టార్గెట్ చేస్తున్నారండి ఇన్ నెక్స్ట్ 3 months. సో ఇట్స్ గుడ్ సైడ్ అండి. వాళ్ళు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు. సో యూ కెన్ గో హెడ్ విత్ క్యాన్ఫిన్. బ్లూ డాట్ అట్ 4400 అంటే మీరు 4400 నుంచి ఇది పడింది ఒక మహా అయితే 250 రూపీస్ దాకా కరెక్ట్ అయిందండి. దానికి మీరు యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు కొంచెం హోల్డ్ చేయండి కొంతకాలము ఈ స్టాక్లో. ఇదేంటంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. కాబట్టి ఏంటంటే దాని తగ్గట్టుగా మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది కొంచెం ఓపికతో. అయితే ఇమీడియట్ ఎండ్ మాత్రం ఇది ఇంకా వీకే ఉందండి. ఇంకా ఇది ఈవెన్ 4000 లెవెల్స్ని కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు రానున్న రోజుల్లో ఉండొచ్చు. 4220 ఆ లెవెల్స్లో దీనికి టెక్నికల్ పరంగా రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఫండమెంటల్స్ అవన్నీ మీకు అందరికి తెలిసిందే. ఈ లాజిస్టిక్ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ ఒక 1 year నుంచి కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి, దాదాపు 90% స్టాక్స్లో. కాబట్టి ఈ జిఎస్టీ అనేది వీటికి పాజిటివ్ అయినా కూడా ఇమీడియట్ ఎండ్ మాత్రం కొంచెం ఇది సైడ్ వేస్లో ఉండొచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి. ఇంకా కొనుక్కోవాలనుకుంటే వేరే స్టాక్స్ని, వేరే సెక్టర్ని సెలెక్ట్ చేసుకోమంటాను. దీంట్లో యావరేజ్ అయితే వద్దు, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఓకే, దోహా నుంచి సూర్యప్రకాష్ మెయిల్ చేశారు. విఐపి క్లోతింగ్ అన్న స్టాక్ని 150 స్టాక్స్ 73 రూపీస్ 25 పైసలో తీసుకున్నారట. ప్రస్తుతం 60 రూపాయలు ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ట్రాక్ చేస్తున్నారు. విఐపి క్లోతింగ్, ఇట్స్ బేసికలీ అండర్గార్మెంట్స్ కంపెనీ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఓల్డ్ కంపెనీస్. మ్యాక్స్వెల్ ఇండస్ట్రీస్ అని గతంలో పేరున్నది. విఐపి ఇస్ దేర్ బ్రాండ్ నేమ్ అండి. సో వాళ్ళు ఒక రైట్స్ ఇష్యూ కూడా అనౌన్స్ చేశారు. అందుకని ఆ స్టాక్ కొద్దిగా పడ్డది, ప్రాబ్లీ అబౌట్ 10-12 రూపీస్. ఐ థింక్ పోస్ట్ రైట్స్ ఇష్యూ ఆ రైట్స్ రేషియో ఎలా ఉంటుందో దాన్ని బట్టి స్టాక్ బిహేవ్ చేస్తుందండి. సో రీసెంట్ టైమ్స్లో అన్ని అండర్గార్మెంట్ కంపెనీస్ అన్ని లైక్ లక్స్ ఇండస్ట్రీస్, రూపా అంటే పేజ్ తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ ఇది నెక్స్ట్ పేజ్ ఇండస్ట్రీస్ అనే భావన అందులో ఉంది. బట్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ విచ్ విల్ డూ వెల్. కాబట్టి కరెంట్లీ మీరు యావరేజ్ అయితే చేయొద్దు. రైట్స్ కొద్దిగా బాగుంటే అట్రాక్టివ్గా కొద్దిగా ఎక్కువ సబ్స్క్రైబ్ చేయండి. దెన్ దట్ విల్ బి ఎ గుడ్ స్టోరీ. సంపత్ కుమార్ మీరు చేశారు. ఆంధ్రా బ్యాంక్ 2000 షేర్స్ 65 రూపీస్లో తీసుకున్నారు 1.5 క్రితం. ఇప్పటికైనా ఇంకా హోల్డ్ చేయొచ్చా, ఆర్ అమ్మేసి వేరే స్టాక్కి షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా? చూడండి, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగిందండి, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ స్టాక్లో కనపట్టలేదు ఫండమెంటల్స్ పరంగా. కాబట్టి మీరు బెటర్ ఏదంటే మీరు ఎగ్జిట్ కానండి ఈ స్టాక్ని. మీరు 65 రూపాయలు మీరే చెప్పారు, 65 రూపాయలు 1 year. ఈ లోపల మనకి ఎన్ని స్టాక్స్ ఎంతెంత పెరిగాయో మీకు తెలిసిందే. కాబట్టి ఇది ఇక్కడ నుంచి మ్యాక్సిమం అయితే ఒక 15-20% పెరగచ్చేమో నెక్స్ట్ 1-1.5 yearలో. కాబట్టి దానికన్నా మీకు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ చేసుకోమని చెప్తారు. సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, కావేరీ సీడ్స్ 625 రూపాయల్లో తీసుకున్నారట 2 ఏళ్ల క్రితం. ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి, ఇంకా మరికొద్ది కాలం పాటు హోల్డ్ చేయగలరు. ఇక్కడ ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా, ఆర్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు?
నో ఇంకా యావరేజ్ అయితే వద్దండి. ఆల్మోస్ట్ మీరు కొన్న రేట్లో ఉంది, అది కూడా 650-700 జోన్లో ఉంది. ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ మోర్ అండి, ఎందుకంటే జూన్ విల్ బి ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ క్వార్టర్ ఫర్ సీడ్ కంపెనీస్. దాని తర్వాత గ్రాడ్యువల్లీ బిజినెస్ అనేది సీడ్ కంపెనీస్కి ఉన్నది, ఎందుకంటే అగ్రికల్చర్ బిగిన్స్ విత్ సీడ్ అండ్ మ్యాక్సిమం వాళ్ళు టర్న్ ఓవర్ అనేది దే విల్ బుక్ ఇట్ ఇన్ జూన్ క్వార్టర్ అండి. సో ఈ రోజు రిజల్ట్ ఉంది, అందులో ఈవెంట్ బేస్డ్ కాబట్టి డు నాట్ బై మోర్ అండి. ఇన్ కేస్ ఒక స్పర్ట్ ఏమన్నా వస్తే ఐ థింక్ యూ షుడ్ సెల్, ఇన్ఫ్యాక్ట్ నాట్ బై మోర్. కొద్దిగా క్వాంటిటీ మీరు సెల్ చేయండి, తర్వాత తక్కువలో దొరికే అవకాశం ఉంది. సో ఇటువంటి స్టాక్స్ కొద్దిగా సీజనాలిటీ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 1/3 ఆఫ్ ద స్టాక్ యూ బుక్ ప్రాఫిట్స్, నాట్ బై అడిషనల్లీ. వెంకట ప్రసాద్ ఎమిరేట్స్ నుంచి అడుగుతున్నారు. ఐసిఐసిఐ ప్రో లైఫ్ తీసుకున్నారు, పర్చేస్ ప్రైస్ పోలిస్తే 5.5% నష్టంతో ఉంది. ఈ టైంలో ఇంకా యావరేజ్ చేసుకుందామా ఆర్ సెల్ చేసి ఎగ్జిట్ అవ్వాలా? ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. మీరు ఐ మీన్ ఇట్స్ బీన్ లైక్ ఒక 9 months అయినట్టుంది లిస్ట్ అయ్యి. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అని చెప్తాను. మీ టైం హరైజన్ అనేది లాంగ్ టర్మ్లో పెట్టుకోండి ఇలాంటి స్టాక్స్కి. వెన్ ఎవర్ యూ చూస్ సంథింగ్ ఫ్రమ్ బ్యాంకింగ్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఆటో కానివ్వండి, మీ టైం లైన్ అనేది ఒక 2 years మినిమం ఉండాలండి. ఇట్స్ ఎ గుడ్ స్టాక్, హోల్డ్ ఆన్ టు ఇట్. మళ్ళీ ఇప్పుడు ఎస్బీఐ కానివ్వండి వీళ్ళందరూ ఐపీఓస్కి రావడానికి రెడీ అవుతున్నారు. ఇన్సూరెన్స్ సెక్టర్లో చాలా స్టాక్స్ రావడానికి రెడీ అవుతున్నాయి. కొద్దిగా రబాఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. హోల్డ్ ఆన్ టు దట్ స్టాక్ అండి, విల్ నాట్ రిగ్రెట్. యూఎస్ఏ నుంచి రమేష్ మెయిల్ చేశారు. రెడిల్ వైజ్ 172 రూపీస్లో తీసుకున్నారు. ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఎంతవరకు అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రెడిల్ వైజ్లో? మొన్న కూడా మంచి సెట్ ఆఫ్ రిజల్ట్స్ని పోస్ట్ చేసింది కంపెనీ. చూడండి, ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్స్ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయండి. ఇది ఫండమెంటల్ పరంగా అంటే ఓకేనండి. అయితే ఈ విధంగా పెరిగినప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుందంటే స్టాక్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి ఈ లెవెల్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు. అంటే ర్యాలీస్ వస్తున్నప్పుడు ఇంకొంచెం ఇక్కడ నుంచి ఒక ర్యాలీ వస్తే ఆ ర్యాలీలో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే 222 అనేది దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి, ఇమీడియట్ లెవెల్స్. తర్వాత 204 ఆ లెవెల్ సపోర్ట్ ఉంటుంది. టెక్నికల్ కూడా స్ట్రెంత్ ఉందండి. టెక్నికల్స్ ఏమంటే పెరుగుతూ ఉండి స్టాక్ ఇంకా పెరగొచ్చు అనే ఒక మనకి ఇండికేటర్స్ వస్తాయి. అంతకు మించి మళ్ళీ మార్కెట్లో ట్రెండ్ రివర్స్ అయితే మళ్ళీ స్టాక్ ఈవెన్ 200 బిలో 180 లెవెల్స్ కూడా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 240 నుంచి 260 మధ్య వచ్చినప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయినా కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించమని చెప్తాను. యూఎస్ఏ నుంచి రమేష్ ఇంతకుముందు అదే మెయిలే అడుగుతున్నారు. డెట్ ఈక్విటీ నెగిటివ్లోకి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుందా, అండ్ ఒకవేళ నెగిటివ్లో ఉండొచ్చా, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు డెట్ ఈక్విటీ రేషియో? అంటే నెగిటివ్ అంటే దెర్ ఆర్ సమ్ కంపెనీస్ అండి. ఇప్పుడు ఈక్విటీ అండ్ డెట్ యూజువలీ మనకి డెట్ టు ఈక్విటీ less than 1 ఉంటే ఇట్స్ రీజనబుల్లీ ఓకే, less than half ఉంటే ఇట్స్ గుడ్, అండ్ ఇట్స్ జీరో డెట్ కంపెనీస్. But there are some companies where they get upfront cash for their sales of service or a product. So అటువంటప్పుడు డెట్ ఈక్విటీ నెగిటివ్ అని అంటారు. దట్స్ ఆల్వేస్ ఎ పాజిటివ్ సైన్ అండి, ఎక్స్ట్రీమ్లీ ఎ పాజిటివ్ సైన్. దట్ మీన్స్ ద కంపెనీ సో క్యాష్ రిచ్, క్యాష్ ఫ్లోస్ ఆర్ మోర్. అందుకని వాళ్ళకి డెట్ పక్కన పెట్టండి, దే కెన్ ఈవెన్ యూటిలైజ్ ద క్యాష్ విచ్ దే రిసీవ్ ఫర్ ద సర్వీసెస్ దే ఆర్ గోయింగ్ టు ఐదర్ రెండర్ ఆర్ ప్రొడక్ట్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ అట్ ఎ ఫ్యూచర్ డేట్. సో ఆ క్యాష్ యూటిలైజేషన్ కూడా ప్రాపర్గా చేస్తే అండ్ అలొకేషన్ ఆఫ్ క్యాపిటల్ అనేది దట్ కెన్ బి హ్యూజ్లీ ప్రాఫిటబుల్ అండి. ఈవెన్ ఇఫ్ దే కెన్ డిప్లాయిడ్ ఎట్ మేబీ 6% ఇన్ ఎ గిల్ట్ ఎడ్జ్డ్ ఫండ్, దట్ విల్ బి హ్యూజ్లీ ప్రాఫిటబుల్. సో నెగిటివ్ డెట్ ఈక్విటీ అంటే దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ కెన్ అండర్స్టాండ్. సో దెర్ ఆర్ ఎ ఫ్యూ కంపెనీస్, డెఫినెట్లీ దెర్ ఆర్ ఎ ఫ్యూ కంపెనీస్ లైక్ దట్. ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ ద కంపెనీ అండ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఉన్నట్టే అర్థం. మస్కత్ నుంచి నరేష్ అడుగుతున్నారు. జీపీ పెట్రో 100 రూపాయల యావరేజ్ ప్రైస్లో ఉంది స్టాక్. ప్రస్తుతానికి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రిజల్ట్స్ తర్వాత ఎంటర్ అవ్వచ్చా? ఈ స్టాక్ అయితే ప్రస్తుతానికి స్టడీగానే ఉందండి. కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది తప్ప అంతకుమించి పెద్దగా ఈ స్టాక్లో ట్రెండ్ పరంగా చూస్తే ఓవరాల్గా లాంగ్ టర్మ్ చార్ట్స్ కానీ చూసుకుంటే కంటిన్యూ అప్ ట్రెండ్ అనేది ఇంకా జీపీ పెట్రోల్ కొనసాగవచ్చు. మీరు ఆ స్కిల్స్ ఉండి అంటే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రిజల్ట్ తర్వాత రీఎంటర్ అవుతాము అనే స్కిల్ ఉంటే మీరు చేయండి. అయితే ఇది 100 నుంచి ఒక షార్ప్ కరెక్షన్ తీసుకుంది కాబట్టి షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంచెం వీక్గా ఉండొచ్చు. అయితే మళ్ళీ రిజల్ట్ బాగుంటే మళ్ళీ స్టాక్లో మీకు దొరకకుండా కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఏదైనా కూడా ప్రస్తుతానికి ఇమీడియట్ ట్రెండ్ మాత్రం కొంచెం ఇది వీక్గానే ఉంది. ర్యాలీస్లో షార్ట్ టర్మ్కి అయితే ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. హైదరాబాద్ నుంచి రాజేష్ మరో కాలర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నాది 3 డౌట్స్ ఉన్నాయండి. ఇప్పుడు విప్రో షేర్ కొంటే ఐ బి ఎలిజిబుల్ ఫర్ టు గివ్ బైబ్యాక్ టు ద కంపెనీ ఫర్ 320 రూపీస్. ఓకే. ఇంకొకటి షార్ట్ టర్మ్ కోసం మన స్టాక్స్ రికమెండ్ చేస్తారా అండి శేషు గారు?
షో స్టార్టింగ్లో కూడా రికమెండ్ చేస్తుంటారండి, ఎప్పటికప్పుడు ఇంట్రాడేలో స్టాక్ రికమెండ్ చేస్తారని లాంగ్ టర్మ్ గురించి కూడా రికమెండ్ చేస్తున్నారు. విప్రో బైబ్యాక్ సంబంధించి యూ విల్ బి ఎలిజిబుల్ అండి, బట్ మీ దగ్గర 100 షేర్లు ఉంటే ప్రాబ్లీ దే మే బై ఓన్లీ సమ్ 5 షేర్స్ ఆర్ 10 షేర్స్. ఆ రేషియో అనేది తెలియదు. సో ఒకవేళ వాళ్ళు 320కి బై చేస్తున్నారు, మనకు మార్కెట్లో తక్కువ వస్తుందని డూ నాట్ బై ద స్టాక్ అండ్ దెన్ రెండర్ ఇట్ ఇన్ బైబ్యాక్ అండి. లాట్ ఆఫ్ పీపుల్ థింక్ లైక్ దట్, బట్ ఆ యాక్సెప్టెన్స్ రేషియో అనేది అన్లెస్ ద కంపెనీ ఈస్ గెటింగ్ టోటలీ డీలిస్టెడ్. డీలిస్టింగ్ అంటే కంప్లీట్ ఉన్నవన్నీ కొనేసి అది ఎక్స్చేంజ్ నుంచి డీలిస్టింగ్, అటువంటిప్పుడు మనం ఆఫర్ చేసిన అన్నీ కూడా కొంటారండి. బట్ అదర్వైజ్ ఈ బైబ్యాక్ అనేది ఇట్స్ ఎ క్రీపింగ్ అక్విజిషన్. రకరకాల షేప్స్ అండ్ సైజెస్ తీసుకోవచ్చు అండ్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్. సో బేస్డ్ ఆన్ దట్ do not buy the stock and give it for buyback అండి. you will not get much money. The acceptance ratio will be extremely poor. బాలగారు అంటే ఒకవేళ మీ దగ్గర 100 షేర్లు ఉంటే వాళ్ళు 2 షేర్లు 3 షేర్లు ఆ ప్రైస్లో తీసుకుంటారు. సో మీరు బయట వాళ్ళు ఎక్కువ ప్రైస్ ఇస్తారు కదా, మార్కెట్లో తక్కువ ఉందని కొంటే మాత్రం మీరు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఓపెనింగ్ బెల్ ఇప్పుడే మోగడం మనం చూస్తున్నాము. నిఫ్టీ ఫ్లాట్గా ప్రస్తుతం 11 పాయింట్స్ ప్లస్లో కనిపిస్తుంది, 10,069 10,070 పాయింట్స్ దగ్గర. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ప్లస్లో 32,303 దగ్గర ఓపెన్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్ది గొప్ప బయింగ్ మనం రావడం చూస్తున్నాము. ఇంతకుముందే అనుకున్నట్టు టాటా స్టీల్లో బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ని పోస్ట్ చేసిన నేపథ్యంలో కొద్ది బయింగ్ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 613 614 రూపాయల దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఎన్ఎస్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకుంటే కూడా అడ్వాన్సెస్ 530 అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ 200 డిక్లైన్స్ దాకా మనకు కనిపిస్తున్నాయి. కొన్ని ఇనిషియల్ ట్రేడ్స్లో కొద్దిగా బయింగ్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. అండ్ ఏ స్టాక్స్లో బయింగ్ జరుగుతుంది, ఏ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి జరుగుతుంది అనేది మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయి సమాచారం అందుతుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఐషర్ మోటార్స్ 0.6% గెయిన్స్తో, బజాజ్ ఆటో 0.4% గెయిన్స్తో, సన్ఫార్మా 0.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. భారతీ ఇన్ఫ్రాటెల్ -3% డౌన్తో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. ఐఓసి 1.5% డౌన్తో 425 దగ్గర, బీపీసీఎల్ 1% డౌన్తో 523 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇన్ఫ్రాటెల్లో కొద్ది వీక్ ట్రెండ్ కనిపిస్తుంది, ఎందుకంటే ఎయిర్టెల్ తన దగ్గర ఉన్న వాటాని అమ్మబోతున్న వార్తల నేపథ్యంలో ఈ స్టాక్లో 3% దాకా సెల్ ఆఫ్ కనిపిస్తుంది. అండ్ గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే హిందాల్కో ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 4% గెయిన్స్తో 236 దగ్గర, నాల్కో 3% గెయిన్స్తో 71 దగ్గర, స్టెర్లైట్ టెక్నాలజీస్ 3% గెయిన్స్తో, జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా స్టీల్, జేకే లక్ష్మి, డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్, సింటెక్స్ ఇండస్ట్రీస్, ఐడియా, జిఎస్కే కన్జ్యూమర్ లాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ మనకు కనిపిస్తున్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడే అనుకున్నట్టు మనకు పార్శ్వనాథ్, ప్రకాష్ ఇండస్ట్రీస్ వాటి యాక్టివిటీ ఏమీ జరగదు. ప్రస్తుతానికి షేర్స్ని హోల్డ్ చేసుకోవడమే ఇది. అండ్ ఎలా టర్న్అవుట్ అవుతుందనేది మనం వేచి చూడాలి. అండ్ మిగిలిన స్మాల్ క్యాప్ స్టాక్స్లోనేమో ధంపూర్ స్పెషాలిటీ షుగర్స్ 10% గెయిన్స్తో 23 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ నర్మదా జెలిటన్స్ స్టాక్ 10% గెయిన్స్తో 158 దగ్గర, జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 10% గెయిన్స్తో 172 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ మవానా షుగర్స్ 7.5% గెయిన్స్తో 103 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ 8% గెయిన్స్తో 94 రూపీస్ దగ్గర, కల్లం స్పిన్నింగ్ మిల్స్ 8% గెయిన్స్తో 29 రూపీస్ దగ్గర, టేస్టీ బై ఈటబుల్స్ 7% గెయిన్స్తో 5,900 రూపీస్ దగ్గర, గుడ్రిక్ గ్రూప్ 7% గెయిన్స్తో 240 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న ఇనిషియల్ ట్రేడింగ్ పిక్చర్. అండ్ లూజర్స్ జాబితా కూడా ఒకసారి మనం గమనిద్దాం. లూజర్స్ జాబితాలో పొలారిస్ 4.5% నష్టంతో 230 దగ్గర, భారతీ ఇన్ఫ్రాటెల్ 4% లాస్లో 382 దగ్గర, బలరాంపూర్ చీని 2% డౌన్తో 175 దగ్గర, స్పార్క్ 2% డౌన్తో, హెచ్డిఐఎల్, రేణుకా షుగర్స్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 2% దాకా నష్టం కనిపిస్తుంది. దేశగారు ఎన్ని ఇనిషియల్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్? ఒక ఫ్లాట్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది, కాకపోతే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇండివిజువల్ స్టాక్స్ మూవ్సే ఉన్నాయండి. మెటల్స్ మరి ముఖ్యంగా హిండాల్కో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, 5%. ఈ మధ్యకాలంలో హైయెస్ట్ పర్సంటేజ్ ప్లస్ ఈ మధ్యకాలపు హై ఎప్పుడైతే ఇది 204 205 దాటిందో అక్కడ నుంచి కూడా నాన్ స్టాప్ ర్యాలీ చూసాము. దానికి ఎక్స్టెంట్ ర్యాలీ అనేది రిజల్ట్ తర్వాత కూడా మనకి ఇందులో కనపడుతుంది. అయితే టాటా స్టీల్లో ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది 620 ఆ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు.
అంటే షార్ట్ టర్మ్కి ప్రాఫిట్ బుకింగ్ అనేది టాటా స్టీల్లో కనపడవచ్చు. మిగతా మెటల్స్ లీడ్ చేస్తున్నాయి. బ్యాంక్స్ మాత్రం కొంచెం ఫ్లాట్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఫార్మాలో మిక్స్డ్ రియాక్షన్ ఉంది. ఓవరాల్గా మార్కెట్ ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్, తర్వాత ఈరోజు చాలా కంపెనీస్ రిజల్ట్ ఈరోజు రేపు కూడా ఉన్నాయి. దాని తగ్గట్టుగా మార్కెట్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ కూడా కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి పవన్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి పవన్. ఇది ఇండోకాంట్ ఇండస్ట్రీస్ అది 140లో ఉంది, బయట సార్. ఇండోకాంట్ ఎంత కాలానికి తీసుకుందాం అనుకుంటున్నారు? లేదు, నేను ఆల్రెడీ బై చేశానండి 200 దగ్గర కొన్ని షేర్లు. సో అది 140కి వచ్చింది. సో ఇప్పుడు యావరేజ్ చేస్తాను ఇండోకాంట్, లేదంటే అనిపిస్తుంది. చాలా హై ప్రైస్లో తీసుకున్నారండి ఇండోకాంట్ మీరు 200 అంటే. సో ఇంతకుముందు వాళ్ళు స్ప్లిట్ చేశారు, అరౌండ్ 1000 దగ్గర ఉన్నప్పుడు స్ప్లిట్ చేశారు. సో ఇట్ కేమ్ డౌన్ టు 200, 1:5 రేషియోలో స్ప్లిట్ చేశారు. మీరు చాలా హై ప్రైస్లో తీసుకున్నారు. యావరేజ్ అనేది వద్దండి, ఇట్స్ ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ. బట్ దెన్ ఆ మేరకు రికవరీ అనేది కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఆ స్పేస్లోనే మీరు ట్రైడెంట్ని ట్రై చేయొచ్చండి. సో దే ఆర్ ఇంటూ టెర్రీ టవల్స్ అండ్ ఆల్. ట్రైడెంట్ లుక్స్ వెరీ అట్రాక్టివ్ దెన్ ఇండోకాంట్ అండి. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. చాలా మెయిల్స్ అడుగుతున్నారు ఈ ప్రకాష్ ఇండస్ట్రీస్ గురించి, వాటి గురించి. ప్రస్తుతానికి అయితే ట్రేడింగ్ యాక్టివిటీ లేదు వాటిలో. మేబీ దీనికి సంబంధించిన క్లారిటీ మనకు రావచ్చేమో, ఎందుకంటే మంత్లీ ఫస్ట్ సోమవారంలో మాత్రమే ట్రేడింగ్ యాక్టివిటీ జరగచ్చు. అంతవరకు ఎలాంటి యాక్టివిటీ ఇందులో ఉండకపోవచ్చు అన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే వాటిని షిఫ్ట్ చేశారు కాబట్టి గ్రూప్ 4లోకి. మురళి అడుగుతున్నారు రిలయన్స్ పవర్ ప్రజెంట్ రేట్లో 1 year టైం హొరైజన్ కోసం పిక్ చేసుకోవచ్చా? No, not at all అండి. 1 year కాదు. I don't think you should buy any stock, especially ఇందాక కూడా చెప్పినట్టు ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్లో ఐ థింక్ ఇట్స్ ఎ కంప్లీట్లీ డిస్రప్టివ్ స్టోరీ అండి. అండ్ ఎస్పెషలీ రిలయన్స్ పవర్ అనేది యూ హెవ్ సీన్ ఐపీఓ 430 రూపీస్లో వచ్చారు. అప్పటి నుంచి ఇట్ హస్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ షేర్ హోల్డర్స్ వెల్త్. ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై దట్ స్టాక్ ఎట్ ఆల్. అండ్ శ్రీ చందన్ కాలర్ ఉన్నారు. హలో హలో సార్, అడగండి శ్రీ చందన్. సార్ నా పేరు శ్రీచంద్ర అండి. మీకు 11 మ్యూచువల్ ఫండ్స్ పంపించాను సార్. అది వాటిలో నాకు ఒకటి 4 ఫైనల్ చేసి అడిగాను సార్. మెయిల్ పంపించారు మీకు. ఓకే, ఒకసారి మీరు చూసి చెప్పండి సార్. ఫైనల్ చూసి మీకు మళ్ళీ మెయిల్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. శ్రీధర్ అడుగుతున్నారు, మెయిల్ చేశారు. ఎరిస్ లైఫ్ ఐపీఓలో తీసుకున్నారు, 100 రూపీస్ ప్రస్తుతం ఒక్కొక్క షేర్ మీద లాస్లో ఉన్నారు. ఏం చేయొచ్చు? లాస్ బుక్ చేసుకోవాలా ఆర్ ఎగ్జిట్ కావాలా? ఎగ్జిట్. యా, ఐ థింక్ వీ హీన్ టెల్లింగ్ పీపుల్ అండి. ఈవెన్ ఎగబడి మనం డెఫినెట్లీ సెకండరీ మార్కెట్లో ఆన్ లిస్టింగ్ కొనకపోయినా, ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈజ్ ఎనీ గెయిన్ ఆన్ లిస్టింగ్, డెఫినెట్లీ కొద్దిగా లిస్టింగ్స్ గెయిన్స్ వస్తే తీసుకోమని చెప్పి మనం చెప్పాం. బట్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. ఎస్పెషల్లీ ఈ కంపెనీకి అంత యూఎస్ ఎఫ్డిఏ పరంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవు, బికాస్ దే డోంట్ సప్లై ఎనీ ఆఫ్ ద ఫార్ములేషన్స్ టు అమెరికా. సో లోకల్ మార్కెట్ ఎక్కువ ఉంది, బట్ వాళ్ళది అక్యూట్ మెడిసిన్ పోర్ట్ఫోలియో ఎక్కువ ఉందండి, అపార్ట్ రాదర్ దెన్ లైఫ్ స్టైల్ డిజీజెస్ కంటే. సో ఈ కారణం వల్ల జస్ట్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ద కంపెనీ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 quarters. కొద్దిగా ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉండే స్టాక్ పెరిగితే ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వైజాగ్ నుంచి నరసింహరాజు మరో కాలర్. అడగండి నరసింహరాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. నాకు ఒక 3 స్టాక్స్ గురించి, అందులో ఏది మంచిదో ఒకసారి చెప్పరా. డిఎస్ కుల్కర్ని డెవలపర్స్ ఒకటండి, ఓకే. ఇంకోటి ఆటో లైన్ ఇండస్ట్రీస్ ఒకటి, డిబి రియాలిటీ లిమిటెడ్ ఒకటి. ఓకే, ఈ మూడిట్లో ఏది చెప్తే దాన్ని బ్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. డిఎస్ కుల్కర్ని వాళ్ళ 5% నష్టంతో ఉంది, ఎందుకంటే మధ్య పురించి వెలియాత్ ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న వార్తల నేపథ్యంలో స్టాక్లో బాగా స్పర్ట్ కనిపించింది. మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టుంది ఈ స్టాక్లో. డిఎస్ కుల్కర్ని, ఆటో లైన్, డిబి రియాలిటీ. ఆటో లైన్ అయితే వద్దని చెప్తానండి. వాళ్ళు మెటల్ కాంపోనెంట్స్ ఆ సెగ్మెంట్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆర్ఓఈ, ఆర్ఓసి అది ఇవి కూడా నెగిటివ్లోనే ఉందండి. డెట్ కూడా ఉన్నట్టుంది. సో ఇట్స్ ఎ కంప్లీట్ నో అండి ఆటో లైన్ ఇండస్ట్రీస్. డిఎస్ కుల్కర్ని అండ్ డిబి రియాలిటీ అంటే మీరు డిఎస్ కుల్కర్ని అంత స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉన్న స్టాక్ అండి. ఇది కూడా హై నుంచి బాగా కరెక్ట్ అయింది. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా వీక్గానే ఉందండి ట్రెండ్ పరంగా. అయితే మీకు అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఇప్పుడు వీటికన్నా ఇంకా మంచి క్వాలిటీ స్టాక్స్లో మీరు సెలెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఏంటంటే హై రిస్క్ చెందిన స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ 3 కూడా ఏంటంటే హై రిస్క్తో ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం వద్దని చెప్తాను.
ఈవెన్ అంటే డిఎస్ కొలకర్ని పెరగచ్చేమో, బట్ నేనైతే పర్సనల్గా అయితే వద్దంటే ఈవెన్ డీబీ రియాలిటీ కూడా వద్దండి. మిగతా రియాలిటీ స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ వికెట్ మీద ఉంటే ఈవెన్ డీబీ రియాలిటీ కూడా అంత స్ట్రాంగ్ లేదు, అటు ఫండమెంటల్స్ లేదు, టెక్నికల్స్గా కూడా పెద్దగా మనకి స్ట్రెంత్ కనపట్టలేదు. కాబట్టి మూడింటి కన్నా వేరే స్టాక్స్ చాలా ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. నెల్లూరు నుంచి నరేంద్ర మరొకాలర్. హలో, అడగండి నరేంద్ర. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నెల్లూరు ఐవీ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నామండి 149లో డిస్పోజ్ చేస్తాను. ఐబీ రియల్ అదే 149 రూపీస్లోను. ఓకే, మీరు ఫస్ట్ మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ప్లస్ అది కూడా ఏంటంటే తక్కువ టైంలో లాస్ట్ ఒక 3 to 4 monthsలోనే మనకి ర్యాలీ అనేది ఐబీ అంటే మీరు కొన్నది 3-4 months బ్యాక్ ఆ రేట్లో ఉందండి. అయితే ప్రస్తుతానికి మీరు కంటిన్యూ చేసి క్లోజర్గా 280 లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు అంటే 260 నుంచి 280 అంటే ఇప్పుడున్న లెవెల్స్ నుంచి ఇంకొక 280 దాకా రావచ్చండి. ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే ఇది మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ అనేది డిప్ అనేది వస్తుందండి. దీంట్లో డిప్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఆ డిప్ వచ్చినప్పుడు మళ్ళీ దీంట్లో మళ్ళీ రీఎంటర్ కాండి. ప్రస్తుతం ఏంటంటే హై బీటా స్టాక్ కాబట్టి ఆ డిప్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది, అంటే 10 to 14% అట్లా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేసి ప్రాఫిట్ హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తాను. బళ్ళారి నుంచి సత్యనారాయణ మరొకాలర్. హలో, చెప్పండి, అడగండి సత్యనారాయణ గారు. హలో, క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది. వినిపిస్తాను. ఇప్పుడు డీలిస్టెన్స్ చేస్తే మరి మంత్ ఫస్ట్ మండే ట్రేడింగ్ చేయట్లు అంటారు కదా, చేయొచ్చునా సార్? వాటిలో ట్రేడింగ్ యాక్టివిటీ ఉంటుందండి. అదే ప్రకాష్ ఇండస్ట్రీస్ సార్, నా దగ్గర ప్రకాష్ ఇండస్ట్రీస్ ఉంది. అవునండి, ప్రస్తుతానికైతే వాటి ట్రేడింగ్ జరగట్లేదు. మంత్లో ఒకే ఒక్క రోజు దట్టు ఫస్ట్ మండే మాత్రమే ట్రేడింగ్ జరుగుతుంది. ఎనీ క్లారిటీ దానికి సంబంధించి అంటే నథింగ్ అండి. ఇవాళ పొద్దున్నే వచ్చిందండి ఆ నోటిఫికేషన్. అన్లెస్ వీ నో సంథింగ్ అబౌట్ ఇట్ వీ కెనాట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్ అండి. సో యాజ్ ఆఫ్ నౌ నన్ ఆఫ్ ద షేర్స్ ఆర్ ట్రేడింగ్. సో జస్ట్ వెయిట్ ఫర్ సమ్ క్లారిటీ బై ద అథారిటీస్ దెమ్సెల్వ్స్. ప్రకాష్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు కదా, అది ట్రేడింగ్ యాక్టివిటీ ఇవాళ మొత్తం అన్ని ట్రేడింగ్ సస్పెన్షన్ అయిపోయింది. లేదండి, ప్రకాష్ ఇండస్ట్రీస్ ట్రేడింగ్ జరుగుతుందండి. ఓకే, అంటే ఒకటే అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అంటే 7th ఓకే అండి, రైట్. ట్రేడింగ్ అంటే మీరు అమ్ముకో అంటే ఒకటే అండి. ఇక్కడ క్లారిటీ అంటే ఏం లేదండి, వీటిలో బాగా స్పెక్యులేషన్ యాక్టివిటీ ఎక్కువ ఉందని ఉద్దేశంతో వీటిని అన్ని కూడా సస్పెండ్ చేసి ఒక వీక్లీ వన్స్ ఒక ట్రేడింగ్ అనేది ఉంటుందండి. అంటే ఆ రోజే మీరు దాంట్లో అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కూడా అదే ఒకే ఒక రోజు ట్రేడింగ్ ఉంటుంది. మిగతా అన్ని అంటే నార్మల్ డేస్లో ట్రేడింగ్ జరగదండి. అది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం. అయితే దీనివల్ల ఏంటంటే కంపెనీస్లో ఈ స్పెక్యులేషన్ అనేది బాగా తగ్గుతుంది. ఎవరైతే కొనాలి అమ్మాలనుకున్న వాళ్ళు అది కూడా ప్యూర్ డెలివరీ బేస్డ్ బయింగ్ కానీ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ మాత్రమే జరుగుతుంది. స్పెక్యులేషన్ యాక్టివిటీ ఉండదండి. అది దానివల్ల ఏంటంటే మీకు కొంచెం ఈ స్టాక్ పడవచ్చు. ఇది నెగిటివ్ న్యూస్ యాక్చువల్గా. ఈ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే మంత్లో ఓన్లీ ఒకే ఒక్క రోజు దట్టు ఫస్ట్ మండే మాత్రమే ట్రేడింగ్ జరుగుతుంది అని చెప్పి సెబీ నుంచి అందిన సమాచారం ప్రకారం. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సిన అవసరం ఉంది. వన్స్ అది వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో అయితే ఈ కంపెనీస్ అన్నింటిలోనూ ట్రేడింగ్ యాక్టివిటీ నిలిచిపోయింది. బళ్ళారి నుంచి సత్యనారాయణ ఉన్నారు. హలో, ఓకే, ఇంతకుముందు అదే కాలర్ అడిగారు. లలిత త్రిపుర అడుగుతున్నారు. సుజలాన్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు 2 to 3 రూపీస్ గెయిన్ కోసం ఇప్పుడు బై చేసుకోవచ్చా? స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనుకోండి. సుజలాన్ 2 to 3 రూపీస్ రావడమే అంటే అదే రేంజ్లో ఉంది. ఒక 2 రూపాయలు పెరగడమే చాలా గగనంలాగా ఉందండి ఈ స్టాక్కి. కాబట్టి దీనికన్నా వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అది కూడా ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈ మధ్య మళ్ళీ కిందకు వచ్చేసిందండి. అంటే సపోర్ట్ జోన్ బ్రేక్ కూడా అయింది. అంటే 18.20 ఆ లెవెల్ కొంచెం స్ట్రాంగ్ ఉండేది, అది కూడా బ్రేక్ అయింది. కాబట్టి మీకు 2 రూపాయలు 3 రూపాయలు అయితే మూమెంటం కూడా లేదు, కాబట్టి వద్దనే చెప్తాను. అండ్ రవికాంత్ రెడ్డి అడుగుతున్నారు. లుపిన్ 1120 రూపీస్లో 150 షేర్స్ తీసుకున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇంకా తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా ఆర్ ఎగ్జిట్ అవ్వాలా లుపిన్? నో యూ షుడ్ నాట్ బై మోర్ అండి. మనం పదే చెప్తూనే ఉన్నాం. బికాస్ దే ఆర్ అండర్గోయింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బోత్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ అమెరికాలో కూడా ప్రైజింగ్ ప్రెషర్స్ ఆర్ ఇమ్మెన్స్ అండి ఫర్ ద ఎంటైర్ ఫార్మా ప్యాక్. ఐ థింక్ దట్స్ అ మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్. రెగ్యులేటరీ ఇష్యూస్ అనేది అది సెకండరీ అండి. బికాస్ Lupin Land companies, they have multiple manufacturing facilities. So, 1 or 2 facilities US FDA radar kinduna, they can shift the product portfolio to some other facility. But main thing is pricing problems andi. Vallaki America lo chala acute pricing problems anedi
ఫేస్ చేస్తున్నారు. అండ్ డాక్టర్ రెడ్డీస్, లూపిన్, సన్ ఫార్మా వీళ్ళందరూ కూడా దే క్లియర్లీ ఎక్స్ప్రెస్ బై దెమ్సెల్స్. కాబట్టి డు నాట్ యావరేజ్ మోర్. ఉన్న స్టాక్ కూడా ట్రేడింగ్ బౌన్స్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. ప్రశాంత్ పూత్నీని అడుగుతున్నారు. యాడ్ ల్యాబ్స్ 2000 షేర్స్ 75 రూపీస్లో, మిక్ ఎలక్ట్రానిక్స్ 2000 షేర్స్ 11 రూపీస్లో తీసుకున్నారు. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? మిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాడ్ ల్యాబ్స్. ఇప్పుడు మిక్కెడ్ల ఎలక్ట్రానిక్స్ గురించి పెద్దగా గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఏం లేదండి. మీరు బెటర్ ఏంటంటే ఇప్పుడు మనం ఇటువంటి చిన్న చిన్న స్టాక్స్ గురించి అనుకుంటున్నాం కాబట్టి బెటర్ ఏంటంటే ఆ మిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి మీరు తొందరగా మీరు బయటపడితే అంత మంచిది. తర్వాత ఈవెన్ యాడ్ ల్యాబ్స్ విషయానికి వస్తే ఇది కూడా చాలా వీక్ ఉందండి. దీంట్లో కూడా మీరు ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ కొత్తగా కొనాలి అనుకుంటే మాత్రం వద్దండి. ఇది చాలా షార్ప్ ఫాల్ ఉంది. ఈ ఫాల్ ఇంకా కొనసాగవచ్చు. మధ్య మధ్యలో ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తుండొచ్చు, డెడ్ క్యాట్ బౌన్స్ రావచ్చు, బట్ అది సస్టైన్ కాకపోవచ్చు అండి. ఇంకా ఈ స్టాక్ ఫర్దర్గా వీక్ కావచ్చు. ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. సో ఇలాంటి కంపెనీస్ అన్నీ ఇప్పుడే మనం అనుకున్నాము. ఏ టైంలో ఎలాంటి ప్రమాదం ఎటు నుంచి ముప్పు పొంచి ఉంటుందో తెలియదు. ఫండమెంటల్గా స్ట్రెంగ్త్ లేని కంపెనీ, జస్ట్ ఆపరేటర్ డ్రివెన్ కంపెనీస్లో ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఎక్స్చేంజెస్ నుంచి అండ్ రెగ్యులేటర్ నుంచి యాక్టివిటీ ఉంటుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫండమెంటల్గా మంచి స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ని పిక్ చేసుకోండి. దాంతో అప్పుడు మనకు పెద్ద నష్టం ఉండదు, భయం కూడా ఉండదు ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు. విజయవర్ధన్ రెడ్డి అడుగుతున్నారు, దున్సేరి టీ బై చేద్దాం అనుకుంటున్నారట. ఫండమెంటల్గా ఎలా ఉంది? వెన్ కంపేర్డ్ విత్ పీర్స్తో పోలిస్తే కొద్ది గొప్ప చీప్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బై చేసుకోవచ్చా? నో, దట్స్ నాట్ ద క్రైటీరియా విత్ విచ్ యూ షుడ్ బై స్టాక్స్ అన్ని. పియర్తో కంపేర్ చేసుకుంటే చీప్గా ఉందని చెప్పి. బట్ డెఫినెట్లీ దే హ్యావ్ సమ్ పోర్ట్ఫోలియో యాజ్ టీ. అండ్ రీసెంట్ టైమ్స్లో కొద్దిగా టీ ప్రైజెస్ పెరిగాయండి. సో ఇఫ్ యూ వాంట్ టు బై యూ కెన్ బై. బట్ డెఫినెట్లీ మీకు ఒక 5-7 or 10 to 12% ప్రాఫిట్స్ ఫాస్ట్గా వస్తే మాత్రం బుక్ చేయాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇటువంటి కంపెనీస్ definitely they don't create very good wealth andi. Number one, they are also dependent on monsoon. 2 consecutives back to back monsoon manam chusam. Probably next raboye season is definitely going to be better for tea companies because monsoon avangane winter vastundi kabatti prices koddiga rise avutayi, tea prices. So you can buy right now with a strict stop loss, maybe around 5 or 7% down the purchase price. Profit 10 to 15% మధ్యలో వస్తే మాత్రం ఫాస్ట్గా బుక్ చేయండి. శ్రీనివాస్ ఏలూరు అడుగుతున్నారు, బామర్ లారీ 17 రూపాయలు డివిడెంట్ అనౌన్స్ చేశారు. కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 4% దాకా ఇది వర్కౌట్ అవుతుందని. మేబీ లాంగ్ టర్మ్ గురించి బెస్ట్ బెట్ అవుతుందా బామర్ లారీ? Well, you have to have a lot of patience and I think a lot of అంటే recent timesలో మన వాళ్ళు కూడా వాల్యూ పిక్లో ఇచ్చినట్టు I think I remember that. But long termలో is it going to be a good pick? ఇటువంటి అన్నీ కూడా you have to be extremely fast. Today the nature of the industry is, speed is the essence. కాబట్టి ఇటువంటి మల్టిపుల్ బిజినెసెస్ ఉంటాయి. ఒకటో రెండో వింగ్స్లో బాగుంటే కొంచెం ప్రాఫిటబిలిటీ వస్తుంది. కానీ లాంగ్ టర్మ్లో ఐ డోంట్ థింక్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ కంపెనీ యూ షుడ్ రియల్లీ హోల్డ్ ఆన్ టు. బట్ కొంటే మాత్రం యూ షుడ్ నెక్స్ట్ 1 or 2 quartersలో కొంచెం ఏదైనా స్పర్ట్స్ వచ్చి 10 to 15% మధ్యలో ప్రాఫిట్ వస్తే తప్పకుండా బుక్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూ హ్యావ్ టు బుక్ ప్రాఫిట్స్ అండి. డు నాట్ జస్ట్ సిట్. అంటే లాంగ్ టర్మ్ మార్కెట్ బాగున్నా కానీ ప్రాఫిట్స్ వస్తే మాత్రం ఎక్కడికక్కడ బుక్ చేయాలి. ఎందుకంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ద మార్కెట్స్ అండ్ న్యూయర్ లిస్టింగ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి చర్నింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఓకే, మనకి ఇంకా TV5 మనీలో కూడా సమయం నిలిచిపోతుంది. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ మార్కెట్స్ అట్ 11లో కలుద్దాం. చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని 11 o'clock బులెటిన్లో అడ్రస్ చేద్దాం. స్టే విత్ us.